హాయ్ హలో వివర్స్, నేను మీ మేరు రాజేష్. మన కర్త న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అప్పుడు ఇప్పుడు అని చెప్పి అయితే ఇక మొత్తం మీదనైతే ఇక రేపో ఎల్లుండనైతే రిజర్వేషన్ అయితే ఖరారు అయితే జరుగుతుంది. ఇక చూద్దాం మరి ఏందో. ఎంతోమంది అయితే ఇక సర్పంచ్ ఎన్నికలు ఇక పోటీ ఎన్నికలు సిద్ధంగా ఉన్నారు. ఇక పల్లెలో ఎలక్షన్ హీట్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్, జిల్లాలకు చేరిన డెడికేట్ కమిషన్ రిపోర్టు. మొత్తం మీదనైతే డెడికేట్ కమిషన్ రిపోర్ట్ అయితే జిల్లాలకైతే చేరిందట. ఇక 2 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్, ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక. మొత్తం మీదనైతే 2 రోజులలో రిజర్వేషన్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే అందజేస్తున్నారట. ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక కూడా పంపిస్తారట. 2011 సెక్షన్ ప్రకారం SC/ST రిజర్వేషన్లు 2024 సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు. నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్లైన్స్తో జీవో. మొత్తం మీదనైతే 2011 ప్రకారం రిజర్వేషన్లు SC/ST రిజర్వేషన్ల ప్రకారం అయితే ఈరోజు నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్లైన్స్తో జీవోనైతే విడుదల జరుగుతుందట. నేడు రేపు ఓటర్ తుది జాబితా విడుదల. డిసెంబర్ 10 నుంచి 20 మధ్యలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్. రేపు ఓటర్ తుది జాబితా విడుదల అవుతుందట. డిసెంబర్ 10 నుంచి 20 లోపు అయితే ఎన్నికలు మొత్తం ప్రక్రియ అనేది పూర్తి చేసే పని అయితే ప్రభుత్వం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక మొత్తం మీదనైతే ప్రజలలోనే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలోనైతే ఇక సర్పంచ్ ఎన్నికలు వస్తే పోటీ ఎన్నికైతే ఆశాభావాలు అయితే ఎక్కువనే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక ఊర్లలో ఏ రిజర్వేషన్ వస్తుంది ఏందో అని అయితే ఇక రేపు మొత్తం మీదనైతే రేపు రిజర్వేషన్ అయితే ఫైనల్ కానున్నట్టయితే తెలుస్తుంది. గతంలో ఎప్పుడు సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు వార్డులకు ఎంపీటీఓలు రిజర్వేషన్ల ఫైనల్ చేస్తారు. సర్పంచ్లు అయితే ఆర్డీఓలు రిజర్వేషన్ ఫైనల్ చేస్తారు. వార్డు మెంబర్లకు సంబంధించి ఎంపీటీఓలు ఫైనల్ చేస్తారు. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం మీదనైతే ఇప్పుడు ఒక దగ్గర బీసీలు ఓసీలు సమానంగా ఉన్నారు అనుకో, ఎస్సీలు బీసీలు సమానంగా ఉన్నారనుకో, ఈడ ఏం చేస్తారు అయితే లాటరీ ద్వారానైతే రిజర్వేషన్ ఖరారు చేస్తారు. ఇక గతంలో జరిగినట్టు బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు గతంలో బీసీ వచ్చిందంటే మళ్ళీ బీసీ వచ్చింది, ఇక ఎస్సీ వచ్చిందంటే మళ్ళీ ఎస్సీ వచ్చింది. అట్లా కాకుండా గతంలో వచ్చినట్టు కాకుండా ఈసారి మాత్రం అక్కడ రిజర్వేషన్ అనేది చేంజ్ కావడం అనేది జరుగుతుంది. మొత్తం మీదనైతే ఇక రేపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇక తర్వాత డిసెంబర్ నెలాఖరులోగానైతే మొత్తం ఏదైతే ఎన్నికలు పూర్తి అయ్యేనికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఇక ఇంత తొందరగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 3,00,000 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఈ మార్చి కల్లా రిలీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావాలి. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి గ్రామ సర్పంచులు ఇక గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనులు చేయించుకుంటే ఈ జనవరి ఫిబ్రవరిలోగా ఆ నిధులు వస్తాయి. ఆ నిధులతో ఇక ఊర్లలో డెవలప్మెంట్ చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగానైతే ఇక స్థానిక ఎన్నికలకైతే సిద్ధం చేసింది. ఇక రేపు నాకు తెలిసి రేపు అయితే రిజర్వేషన్ల ప్రక్రియ అయితే పూర్తి అయిపోతుందని తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇక ఊర్లలో ఉండే రాజకీయ నాయకులైనా సరే, యువకులైనా సరే మొత్తం మీద ఎన్నికల రిజర్వేషన్ అయితే వస్తుంది. గతంలో వచ్చినట్టయితే రిజర్వేషన్ రాదు. అక్కడ గతంలో ఎస్సీ వస్తే ఎస్సీ అయితే రాదు, బీసీ వస్తే బీసీ రాదు. చేంజ్ జరుగుతుంది. మీకు అనుకూలంగా ఊరును డెవలప్ చేసే విధంగా ఉన్న వాళ్ళనైతే మీరు ఒక నాయకుడిని ఎంచుకొని ఆ నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నం చేయిర్రి. ఓట్లేసి గెలిపించుకొని ఊరును డెవలప్ చేసేటోని గెలిపిరి, కానీ ఓట్లు వేసిన తర్వాత ఊరిని అమ్మటోని మాత్రం గెలిపియకుర్రి. ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోరు. ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఒకలాగా ఉండేటోనికి మీరు మాత్రం అస్సలు ఓట్లు వేయకుర్రి.